Hello students, welcome back to our channel TGEAP set TSM set 2025 కి సంబంధించి ఏదైతే బైపీసీ స్ట్రీమ్ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ రోజు నుంచి మనకు స్టార్ట్ కావడం జరిగింది. మరి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క విద్యార్థికి అన్నమాట ఇక్కడ ఆర్ఓసి ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మనకు ఆర్ఓసి ఫామ్ లో ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మరి ఇక్కడ ఆర్ఓసి ఫామ్ లో మరి ఇక్కడ ఇంపార్టెంట్ డీటెయిల్స్ లో మీకు ఇక్కడ ఎస్ అని వచ్చినట్లయితేనే మీకు ఫీ రింబర్స్మెంట్ కావచ్చు, అదే విధంగా సీట్ అనేది రావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఆర్ఓసి ఫామ్ లో డీటెయిల్స్ ఏ విధంగా చెక్అవుట్ చేసుకోవాలి మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మీకు సీట్ వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్. మనం ఇక్కడ 50,000 సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నాం, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ వన్స్ ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అందరికైతే ఆర్ఓసి ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఆర్ఓసి ఫామ్ లో మన డీటెయిల్స్ అయితే చెక్అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు వెరిఫై చేస్తాను ఇప్పుడు. స్టూడెంట్స్ ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకి ఈ విధంగా అయితే ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆర్ఓసి ఫామ్ ఇస్తారనమాట. ప్రతి ఒక్క విద్యార్థి ముందుకు ఇక్కడ ఏదైతే ఆర్ఓసి ఫామ్ యొక్క నెంబర్ అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ యొక్క ఆర్ఓసి ఫామ్ వచ్చేసి 2020 సంవత్సరంలో నా యొక్క ఎంసెట్ ఆర్ఓసి ఫామ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అది తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, అదే విధంగా మీకు సంబంధించిన ఏదైతే ఒకసారి ర్యాంక్ వెరిఫై చేసుకోండి, అదే విధంగా మీ నేమ్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఇందులో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వెరిఫై చేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఏదైతే మీ కేటగిరీ ఏమొచ్చింది అని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, క్యాస్ట్ కేటగిరీ ఉంది కదా, మరి మీరు సర్టిఫికేట్ చూపించినట్లయితే ఇక్కడ మీకు మీ కేటగిరీ అయితే బీసీఏనా, ఓసీనా, ఎస్సీనా, ఎస్టీ ఈ విధంగా అయితే మనకు బీసీడీ అని మా కేటగిరీ కాబట్టి ఈ విధంగా అయితే నాకు బీసీడీ రావడం జరిగింది. మరి మీ కేటగిరీ దగ్గర మీకు ఏమొచ్చినా ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇన్ కేస్ మిస్టేక్ పడ్డదా ఎలా ఉందో ఒకసారి మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా వెరీ 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 ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫీ రీయింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంది కదా, ఇక్కడ చూడండి ఒకసారి. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మీకు సంబంధించిన ఏదైతే పేరెంట్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ చూపించినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఫీ రీయింబర్స్మెంట్ దగ్గర ఎస్ రావాల్సి ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ ఏదైతే ఫీజ్ రీయింబర్స్మెంట్ దగ్గర ఎలిజిబిలిటీ దగ్గర ఎస్ అని వస్తేనే మీకు స్కాలర్షిప్ నథింగ్ బట్ ఫీ రీయింబర్స్మెంట్ అయితే వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు వెబ్బర్స్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ సీట్ వస్తుంది కదా, సీట్ వచ్చిన తర్వాత మీకు ఫీజ్ రీయింబర్స్మెంట్ రావడం జరుగుతుంది. నథింగ్ బట్ 35,000 అయితే ఫీ రీయింబర్స్మెంట్ రావడం జరుగుతుంది. ఇన్ కేసు ఇక్కడ మీకు నో అని వచ్చింది అనుకోండి, మీకు ఎటువంటి ఫీజ్ రీయింబర్స్మెంట్ రానట్టు లెక్క. అదే విధంగా మీరు ఇన్ కేసు ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ చూపించకపోతే మీకు ఈ విధంగా అయితే నో అనే ఆప్షన్ అయితే వస్తుంది. మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ చూపించినట్లయితే మీకు ఎస్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. అదే విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఇన్కమ్ సర్టిఫికేట్ దగ్గర వచ్చేసి మీరు 2023ది 2024ది మీరు చూపించిన అది ఇన్వాలిడ్ కింద లెక్క అనమాట. 2025ది చూపించాల్సి ఉంటుంది. ఓకే, అందరూ చెక్అవుట్ చేసుకోండి. ఇక్కడ ఫీ రీయింబర్స్మెంట్ దగ్గర ఎస్ వచ్చిందా నో వచ్చిందని కూడా. అదే విధంగా దీంతో పాటు మనకి ఇక్కడ ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళిన స్టూడెంట్స్ లో అనమాట, మీరు ఎన్సీసీ కావచ్చు, అదే విధంగా గేమ్స్ కావచ్చు, క్యాప్ కావచ్చు, మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ దగ్గర ఎస్ అని వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఎన్సీసీ సర్టిఫికేట్ దగ్గర లేదు కాబట్టి ఇక్కడ నాకు 0 అని వచ్చింది. అదే విధంగా స్పోర్ట్స్ దగ్గర నాకు లేదు కాబట్టి మనకు 0 అని వచ్చింది. అదే విధంగా ఇక మనకు క్యాప్ కాదు కాబట్టి నేను ఇక్కడ నాకు 0 అని వచ్చింది అనమాట. ఓకే, అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ వెరిఫై చేయండి సర్టిఫికేట్స్ అనమాట. మీరు ఏ సర్టిఫికేట్స్ మీరు చూపించారు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో మీకు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. నేను ఇక్కడ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ చూపించాను కాబట్టి నాకు ఇక్కడ ఎక్స్ అని వచ్చినట్లయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయినట్టు లెక్క అనమాట. ఓకే, అదే విధంగా ఇక్కడ నేను ఆల్ టికెట్ చూపించాను. ఓకే, అదే విధంగా ఇక్కడ నాకు సంబంధించిన ఎస్ఎస్సి కావచ్చు, క్వాలిఫై ఎగ్జామినేషన్ సర్టిఫికేట్స్ అయితే చూపించడం జరిగింది. అదే విధంగా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ చూపించాను. ఓకే, నథింగ్ బట్ ఇంటర్మీడియట్ నా యొక్క మెమో చూపించాను. ఇక్కడ 10th మెమో చూపించాను. స్టడీ రెసిడెన్స్ ప్రూఫ్ ఆఫ్ లోకల్ నాన్ లోకల్ సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే చూపించాను అనమాట. స్టడీ నథింగ్ బట్ మీకు సంబంధించిన బోనోఫైడ్స్, అదే విధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ చూపిస్తే మీకు ఈ విధంగా అయితే వెరిఫికేషన్ డన్ అని వస్తుంది. అదే విధంగా చూడండి, క్యాస్ట్ సర్టిఫికేట్ చూపించాను, ఇక్కడ నాకు కంప్లీట్ కావడం జరిగింది వెరిఫికేషన్. అదే విధంగా దీన్ని టీసీ చూపించాను, నాకు టీసీ కూడా వెరిఫికేషన్ కంప్లీట్ కావడం జరిగింది. అదే విధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ చూపించాను కాబట్టి ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది. అదే విధంగా వెరిఫికేషన్ కంప్లీట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నేను మైనార్టీ కాదు కాబట్టి ఇక్కడ నాకు మైనార్టీ దగ్గర నో అని వచ్చింది అనమాట. ఓకే, అదే విధంగా నేను పిహెచ్ కింద ఎలిజిబుల్ లేదు కాబట్టి ఇక్కడ పిహెచ్ అని నో దగ్గర వచ్చింది అనమాట. అదే విధంగా ఎన్సీసీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు అండ్ గేమ్స్ కావచ్చు నాకు లైక్ ఎటువంటి సర్టిఫికేట్ లేదు కాబట్టి నాకు ఇక్కడ నో అని రావడం జరిగింది. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్క విద్యార్థి మీరు అందరూ కూడా ఇలా మీకు సంబంధించిన ఏదైతే ఆర్ఓసి ఫామ్ అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ లో ఇక్కడ మీ క్యాస్ట్ కావచ్చు, అదే విధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మనకు అలాట్మెంట్ ఇస్తారు కాబట్టి
ఖచ్చితంగా ఇక్కడ ఫీ రీంబర్స్మెంట్ దగ్గర ఎలిజిబుల్ దగ్గర ఎస్ రావాలి. ఎస్ వచ్చినట్టయితేనే మీకు సంబంధించిన ఏదైతే ఫీ రీంబర్స్మెంట్ రావడం జరుగుతుంది. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్క విద్యార్థి ఈ విధంగా మీకు సంబంధించిన ఏదైతే ఆర్ఓసి ఫామ్ అయితే వెరిఫికేషన్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియజేయండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ వీడియోస్ తో మీ ముందుకు వస్తూ ఉంటాను. తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.